నమస్తే అండి, నా పేరు వెంకట. మాదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తఫానగర్లో ఉంటాను. నా పేరు వచ్చేసి వెంకట్. నా ఫోన్ నెంబర్ 8639684499. ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి. ఈ రోజు అయితే మీ ముందుకు హుండాయ్ క్రీటా ఒక వెహికల్ అయితే ఫస్ట్ క్లాస్ వెహికల్ అయితే తీసుకొచ్చాను. రైట్, ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి. ఇది హుండాయ్ క్రీటా SX ప్లస్ వేరియంట్ అండి. ఓనర్షిప్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి. ఇంకా ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 74,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి. ఇంకా ఓనర్షిప్ చూసుకున్నట్టయితే సెకండ్ ఓనర్ అండి. ఈ బండికి ఫ్రంట్ బానెట్ అయితే రీప్లేస్ అయిందండి. ఎందుకంటే బానెట్ పైన వాళ్ళ ఇంటి ముందు పెడితే ఏదో పడి అదైతే రీప్లేస్ చేసుకున్నారు. ఇంకా ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదండి. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా 4 డోర్లు, డిక్కీ ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు. టైర్ కండిషన్ చూసుకున్నట్లయితే 60 to 70% అయితే టైర్లు అయితే ఉన్నాయి. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే మీకు 80 to 90% అయితే ఉన్నాయండి. ఇంకా ఈ బండి మోడల్ చూసుకున్నట్లయితే 2016 మోడల్ అండి. 2016 మోడల్ హుండాయ్ క్రీటా SX ప్లస్ వేరియంట్ అండి. ఇది SX ప్లస్ అంటే మీకు దీంట్లో పుష్ బటన్తో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది. ఇంకా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ AC సిస్టమ్ అయితే ఉంటుంది. ఇంకా 1.6 ఇంజిన్ కాబట్టి ఇది బండి కూడా చాలా బాగుంటుందండి. ఇంకొకటి ఏంటంటే ఈ బండి ఆటోమేటిక్ అండి, మాన్యువల్ గేర్స్ కాదండి, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్. వైట్ కలర్ వెహికల్ అండి. చాలా అంటే చాలా బాగుంది వెహికల్. ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను. దాని తర్వాత దీని ప్రైస్ ఏంటన్నది చెప్తాను, చూడండి. వైట్ కలర్ వెహికల్ అండి, హుండాయ్ క్రీటా SX ప్లస్ వేరియంట్. బానెట్ ఒకటి రీప్లేస్ అయింది, ఇంకా ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదండి. చూసుకోవచ్చు. మోడల్ చూసుకున్నట్టయితే 2016 అండి. ఇది టాప్ వేరియంట్ కాబట్టి దీనికి అలాయ్ వీల్స్ కూడా వస్తాయి. పుష్ బటన్తో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది. కీలెస్ ఎంట్రీ ఉంటుందండి. కీస్ చూసుకున్నట్టయితే 2 కీస్ అయితే ఉన్నాయి. ఇంకా టైర్ కండిషన్ చూసుకోవచ్చండి. 4 టైర్లు కూడా ఇదే పొజిషన్లో అయితే ఉన్నాయి. సీట్స్ కూడా ఫుల్ బకెట్ సీట్లు అండి ఇవి చూసుకోవచ్చు. ఇది పుష్ బటన్తో స్టార్ట్ చేయాల్సింది ఉంటుందండి, చూసుకోవచ్చు. తీసుకోవడం మర్చిపోయాను. రైట్, చూసుకోవచ్చండి. 74,099 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఇది ఆఫ్టర్ మార్కెట్. వీళ్ళైతే స్క్రీన్ అయితే పెట్టించుకున్నారు, చూసుకోవచ్చు. ఇది ఆటో ట్రాన్స్మిషన్ చూసుకోవచ్చండి. రివర్స్ కెమెరా చూసుకోవచ్చు. ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు. టచ్ స్క్రీన్ అయితే పెట్టించుకున్నారు. ఆండ్రాయిడ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ AC సిస్టమ్ అయితే వస్తుంది దీనికి ఆడియో కంట్రోల్స్ కూడా ఉంటాయి, చూసుకోవచ్చండి. ఇది పుష్ బటన్తో ఆఫ్ చేయాల్సింది ఉంటుంది. ఓకే, మళ్ళీ స్టార్ట్ చేయాలంటే కూడా పుష్ బటన్ స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది, చూసుకోవచ్చు. 74,099 కిలోమీటర్లు అండి. ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. స్టీరింగ్లో ఒకటి, కో డ్రైవర్ సైడ్ ఒకటి అయితే ఉంటుంది. సీట్ కవర్లు కూడా ఫుల్లీ లెదర్ సీట్ కవర్లు అండి. ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం లేదు. సీట్ కవర్స్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. గేర్ చూసుకోవచ్చు అండి. ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ అయితే ఉంటుంది. చూసుకోవచ్చండి. ఒరిజినల్గా ఉంది. ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం లేదు. హుండాయ్ క్రీటా SX అండి. 1.6 ఇంచ్ అనేది ఆటోమేటిక్, చూసుకోవచ్చు. చూసుకోవచ్చండి. కంపెనీ పంచింగ్స్ తోటి ఒరిజినల్గా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేదండి. స్టెప్నీ టైర్ చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ సీల్ టైర్ అయితే ఉంది. ఒక్కసారి ఏమో యూజ్ చేశారు.
బానెట్ ఓపెన్ కरो भैया। ఒకసారి ఇంజన్ కూడా చూపిస్తాను। చూసుకోవచ్చండి, బానెట్ పట్టి చూసుకోవచ్చు, ఒరిజినల్గా ఉంది। కంపెనీ స్కెచ్ మార్క్స్ కూడా ఒరిజినల్గా అలాగే ఉన్నాయి। ఇది చూసుకోవచ్చండి, రైట్లో ఉన్న యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు, కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా అయితే ఉంది చూడొచ్చండి। లెగ్స్ కూడా చూసుకోవచ్చు, ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం లేదు। ఇంకా ఇది వచ్చేసి లెఫ్ట్లో ఉన్న యాప్రాన్ అండి, కంపెనీ పేస్టింగ్ తోటి చూసుకోవచ్చు, ఒరిజినల్గా ఉంది, ఎటువంటి డ్యామేజ్ అయితే ఎక్కడ ఏం తగలలేదండి, బండికి అయితే ఒరిజినల్గా ఉంది। బంద్ కర్ పైన కూడా చూసుకోవచ్చు। बंद करो पूरा बंद करो। ఓకే సార్, వెహికల్ అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను। మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తానండి। హుండై క్రీటా SX ప్లస్ వేరియంట్ అండి, సెకండ్ ఓనర్ బండి, 2016 మోడల్, 74,000 తిరిగింది, కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి। షోరూమ్ ట్రాక్ హిస్టరీ కూడా నా దగ్గర అయితే అవైలబుల్గా ఉంది। ఇంకా బానెట్ ఒకటి ఇడిచిపెట్టి ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు, ఒరిజినల్ వెహికల్ అండి। 60 to 70% అయితే 4 టైర్లు అయితే ఉన్నాయి, 80 to 90% అయితే స్టెప్నీ టైర్ అయితే ఉందండి। ఈ వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉంది, నేను కూడా ఢిల్లీలో అయితే ఉన్నానండి। ఇంకా దీని ప్రైస్ వచ్చేసి 7,60,000 రూపాయలు అయితే చెప్తున్నారు। ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదండి, బార్గెనింగ్ ఉంటుంది। 7,60,000 ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ ఉంది। టైటిల్లో నా నెంబర్ ఇస్తాను, నాకు ఫోన్ చేయండి, ఫైనల్ ప్రైస్ ఏంటనే చెప్తాను। వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి। షోరూమ్ ట్రాక్ కూడా నా దగ్గర అయితే అవైలబుల్గా ఉంది। నేను షోరూమ్ ట్రాక్ తీసిన తర్వాతనే ఏ బండి అయినా సరే వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది। షోరూమ్ ట్రాక్ అయితే నా దగ్గర ఉంది, 74,000 ఒరిజినల్ రీడింగ్। వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి, ఒక చిన్న వంక పెట్టాల్సింది కూడా లేదు। ఈ వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి, మరోసారి చెప్తున్నాను, ఎందుకంటే చాలామంది మీరు హైదరాబాద్ తీసుకొస్తున్నారా, ఖమ్మం తీసుకొస్తున్నారా అని అడుగుతున్నారు। నేను ఏ వెహికల్ కూడా ఖమ్మం తీసుకురానండి। నేను ఖమ్మం తీసుకురావాలంటే ముందు ఇక్కడ డబ్బులు పెట్టి బండి కొనాలి, బండి కొని నేను తీసుకొచ్చి అక్కడ అమ్మితే మళ్ళీ ఒక 30,000-40,000 రూపాయలు అయితే లాభం చూసుకొని అమ్మాల్సింది ఉంటుంది। సో నేను ఏ వెహికల్ కూడా నేను పర్చేస్ చేయనండి, డైరెక్ట్గా నేను ఏ రేటుకి అయితే కొనుక్కుంటానో అదే రేటుకి మీకైతే ఇప్పిస్తాను। కేవలం 20,000 కమిషన్ తీసుకుంటాను, నేను ఏ ప్రైస్ కొనుక్కుంటానో అదే ప్రైస్కి అయితే మీకు డైరెక్ట్గా ఇక్కడే ఇప్పిస్తానండి। ఓకే సార్, ఈ వెహికల్ అయితే ఢిల్లీలో ఉందండి। ఈ వెహికల్ ఎవరికైనా అవసరం ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను, నాకు ఫోన్ చేయండి, ఫైనల్ ప్రైస్ చెప్తాను। ఓకే సార్, థ్యాంక్ యూ। మరొకసారి వెహికల్ మొత్తం మీకు రౌండ్ చేసి చూపిస్తాను చూడండి। ఓకే సార్, ఈ వెహికల్ ఎవరికైనా అవసరం ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తానండి, నాకు ఫోన్ చేయండి, ఫైనల్ ప్రైస్ ఏంటనే చెప్తాను। వెహికల్ మాత్రం చాలా బాగుందండి। ఓకే సార్, థ్యాంక్ యూ।